ఇప్పటి కుదిరింది. నువ్వు అనుకున్నట్టే వీసా వచ్చిందమ్మా. ఎత్తుకో. వీడు మా అబ్బాయి శ్రీధర్. అలాగా. నమస్కారం. హలో. రే, ఈ సంగతి అక్కయ్యతో చెప్పరా, సంతోషిస్తుంది. నేను నైట్ జాగింగ్ కి వెళ్ళినప్పుడు తనని చూశాను. అక్క నీకు గుడ్ న్యూస్. ఏంట్రా? అవును, ఎవరి ఇల్లంతా? మన వెనకటి వాళ్ళరా. ప్రీతి రామ్మా, ఓ. కాఫీ చూద్దాం. మరి నాకు కాఫీ తీసుకోరా. సరే, త్వరగా రా, గుడికి వెళ్దాం. ప్రీతి రామ్. రాక రాక మా ఇంటికి వచ్చారు. ఏమీ తినకుండా ఒట్టి కాఫీ మాత్రమే తీసుకుంటున్నారు. ఏం తింటావమ్మా? ఇప్పుడే కదా తినొచ్చాం. పైగా మైళ్ళ కొద్ది నడిచామా ఏమిటి? జస్ట్ కాంపౌండే కదా దాటింది. నిశ్చితాడానికి తప్పకుండా వస్తారుగా. అలాగేనండి. వస్తామండి. ఇంకా చాలా మందిని పిలవాలి. మగపెళ్లి వారు మ్యారేజ్ ముంబైలోనే చేయమంటున్నారు. పెళ్లికి ఇంకా నెల రోజులే టైం ఉంది. ఇప్పటి నుంచే మొదలెట్టకపోతే పనులు అవ్వవు కదా. ప్రీతి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందంటే మీకంటే నాకే ఎక్కువ బాధగా ఉంది. అప్పుడే మర్చిపోయింది అనుకుంటాను. ఎందుకంటే ఇలాంటి మంచి అమ్మాయి మళ్ళీ దొరకదు. మగ పిల్లలైతే వెళ్ళిపోతారన్న బాధే ఉండదు. ఎందుకుండదండి, మావాడు కూడా ఇంకో నెల రోజుల్లో అమెరికా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడే వీసా కూడా వచ్చింది. తనను మర్చిపోయాడు అనుకుంటాను. పర్లేదే, కుర్రాళ్ళంతా ప్రేమ ఫ్రెండ్స్ అని గాలికి తిరుగుతుంటే మీ వాడు బుద్ధిమంతుల్లో ఫారిన్ ఎడుతున్నాడు. మా తమ్ముడికి ప్రేమలంటే చిరాకండి. అందరిలాగా అమ్మాయి కోసం బస్ స్టాపుల్లోనూ రైల్వే స్టేషన్లోనూ తిరిగే టైప్ కాదు. మా అమ్మాయి కూడా అంతేనండి. దీనికి చదివే లోకం. ఇంట్లో వంచిన తల కాలేజీలో ఎత్తుతుంది. కాలేజీకి డొమ్మ కొట్టి అందరిలాగా బయట తిరిగే అమ్మాయి కాదు. రే శ్రీధర్, వీళ్ళు నీకు పరిచయం లేరు కదూ? వీళ్ళైతే తెలియదు కానీ ప్రీతి మాత్రం తెలుసు. చాలా రోజుల నుంచి కలవాలనుకుంటున్నాను. నాకు కూడా ఇంతకు ముందే తెలుసు. మన అమ్మని కాపాడింది ఈ అమ్మాయి కదక్క. అప్పటి నుంచి థ్యాంక్స్ చెప్తాం అనుకుంటున్నాను. ఇన్నాళ్ళకి కలిసింది. చాలా థ్యాంక్స్ అండి. వీళ్ళ అమ్మగారిని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు నేను తనతో ఫోన్లో మాట్లాడాను. ఇదే ఫస్ట్ టైం కలవటం. అలాగా. వస్తామమ్మా. అలాగే. మంచిదండి. అమ్మా, మా అమ్మాయికి పెళ్లి కుదరడం, మీ వాడికి ఉద్యోగం దొరికి ఫారిన్ వెళ్ళడం, రెండు శుభకార్యాలు ఒకే రోజు జరుగుతున్నాయి. చాలా సంతోషం. అంతా దేవుడి దయ. వస్తాను బాబు. బాయ్. మంచిదండి. ఈ డ్రెస్ ప్రీతికి చాలా బాగుంది. త్వరగా రెడీ అవ్వండి. పెళ్లి వాళ్ళు వచ్చేస్తారు. టైం అయింది. మేకప్ చేసుకోవాలి, రోజు పౌడర్ వేసుకోవాలి, లిప్స్టిక్ కొంచెం డల్ చేసుకుంటే చాలు. నాని చూసి పెళ్లి కొడుకు కళ్ళు తిరగాలి. ఏంటే మీ అమ్మ మీ నాన్నకి డైవర్స్ ఇస్తుందా? నువ్వేంటి డల్లుగా ఉన్నావు? వచ్చే పెళ్లి కొడుకు మీ అమ్మనే లేపుకుపోలే. ఏయ్, ఆ ట్రైన్ అబ్బాయిని ఇంకా మర్చిపోలేదా? అయినా ఇంకో నెలలో నువ్వు పెళ్లి చేసుకుని ముంబైలో సెటిల్ అవబోతున్నావు. వాడు కూడా ఈ పాటికి ఎక్కడో ఒకటి సెటిల్ అయిపోయి ఉంటాడే. అవునే. ఇప్పుడు ఏ డ్రెస్ వేసుకోను? రే గుమ్మడికాయ్, దారివ్వరా. హాయ్. సారీ రా, కొంచెం లేట్ అయింది. నేను మన సిలిండర్ గాడి కలిసి డబల్స్ వస్తా ఉంటే పోలీసులు పెట్టుకుని త్రిబుల్స్ అని చెప్పి ఆపేశారు. ఈ డబల్ కాదని బాబు సింగిల్ అని చెప్పడానికి టైం పెట్టింది. వీడేంట్రా వాసవి బ్యాంక్ లో డిపాజిట్ చేసినట్టు ఫేస్ పెట్టాడు? ఏమైందిరా? వాట్ రే, వై? నేను అమ్మాయిని చూశాను రా. ట్రైన్ అమ్మాయినా? వెరీ గుడ్. ఏమంది? అయితే నేను గుర్తుపట్టిందా? నీ ప్రేమ గురించి చెప్పేశావా? చాలా హ్యాపీగా ఉందిరా. పెళ్ళెప్పుడు? అమ్మాయికి నేను గుర్తులేనురా. అమ్మాయికి పెళ్లి కూడా అయిపోయింది. నేను ఆ రోజే చెప్పాను కదా ఇలాంటివన్నీ వర్కౌట్ అవుతాయి. ఒరే, ఆగరా. రైలు స్నేహాలు ఇలాగే ఉంటారా? బాధపడకూడదు. రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్ గెలిచామనుకో, మన ఫోటోలు పేపర్లోను టీవీలోను చూపిస్తారు. అప్పుడు అమ్మాయిలు మన కోసం క్యూ కడతారా. కాబట్టి రేపు మనం ఫైనల్స్ లో గ్యారంటీగా విన్ అయి తీరాలి. దానికి ఒకే ఒక మార్గం, ఈడే గోల్ కీపర్ గా ఉండాలి. ఉంటే ఎంత పెద్ద సేల్ తిందాటి గోల్లోకి బాల్ ఎప్పుడు వెళ్ళాలి? రే వాణ్ణి ఇన్సల్ట్ చేయకురా. నీకు తెలియదు, నువ్వు ఊరుకో. ఊరే, ఈ రోజంతా గ్రౌండ్ లో ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసావు కదా, బాల్ ఎదురా? అవునరా, మర్చిపోయాను. నేను తీసుకొచ్చానులే. ప్లీజ్ ఇవ్వరా, నీకు పెద్ద ఘాటు కొనిస్తాను. అబ్బా, అయ్య బాబోయ్,
ఈ ఫుట్బాల్ ఇంటర్ ఎంత చిన్నది కొంది సార్ ప్రాక్టీస్ చేశారులే. ఇంటర్ కాలేజ్ ఫుట్బాల్ కాంపిటీషన్ లో ఫైనల్ రౌండ్ కి చేరుకున్నారు. ఏ జోన్ కి చెందిన ముద్దుకృష్ణ డెఫినెట్ గా విన్ అవుతాం. ఏ జోన్ కి చెందిన న్యూ సిటీ కాలేజీలు పోటీ పడబోతున్నాయి. ఈ రెండు జట్లకి మా కాలేజ్ తరఫున మీ అందరి తరఫున స్వాగతం పలుకుతున్నాం. మన టీం ఫైనల్స్ కి వస్తుందని అనుకోలేదు, ఇప్పుడేమో ఓడిపోతుందని డౌట్. ఒక్కటే టెన్షన్ నాకు. దానికి నుంచోవడం ఎందుకు, కూర్చో. కూర్చొని ఉన్నాను. ఏయ్ నుంచో. అయ్యో బాబోయ్, నీకే హంతో వచ్చిన అన్నయ్య కొడుకునే సెలెక్ట్ చేయాలి. మీరేం సార్ తార్ డబ్బా సొన్న సార్ తయారయ్యారు. రేయ్ ఇది స్పోర్ట్స్ డ్రెస్ రా. 1973 లో నేను స్టేట్ ప్లేయర్. అప్పటి నుంచి ఉతకలేదా స్మెల్ వచ్చేస్తున్నాయి. గుడ్ మార్నింగ్ సార్. మీరే గుంపు బాబు. మేమంతా బబ్లు ఫ్రెండ్స్. సైజ్ చూస్తుంటే అర్థం అవుతుందిలే. చిన్నప్పటి నుంచి ఒకే కంచంలో తిని ఒకటిగా పెరిగాం. ఆ కంచం సార్ చూపిస్తారా? ఎందుకు? ఆ కంచం లోపల కూర్చుని తిన్నారా బయట కూర్చుని తిన్నారా అని. నైస్ జోక్. పెదరా నీ పెక్క నా తొడమే చేసింది చూసుకో. నువ్వు ఎప్పుడన్నా ఊరెళ్తే చెప్పా? Come on, come on. ఇందుకే నెట్ని పోస్ట్ ముందు కట్టమంటే వెనక్కి కట్టారు. సారీ స్టేట్ ప్లేయర్. ఇప్పుడు చూడరా. ఓనీరా వాడితో ఎందుకు ఊరుకో. ఏంటి వెళ్ళాలంటున్నావు? మన చింపు టీం నచ్చలేదా? మన టీము నచ్చలేదు, ఈ ప్లేయర్స్ నచ్చలేదు. క్రికెట్ స్టేడియం ఇన్సిడెంట్ అప్పటి నుంచి క్రౌడ్ చూస్తేనే భయంగా ఉంది. బయట బోర్ కొట్టి మీ వాడు ఆట చూడటానికి వస్తే మ్యాచ్ కూడా బోర్ కొడుతుంది. ఏం చేస్తాం, సైడ్ కొడదామన్నా మన రేంజ్ కి సరిపోయే ఫిగరే లేడు. ఏ రండి పోదాం. మీరు ఎప్పుడు ఊరు తిరగాలన్నా కంబైన్ స్టడీస్ అని అబద్ధం చెప్పి మీ పేరెంట్స్ ని నేనే పర్మిషన్ అడగాలి. ఎక్కడికి వెళ్ళేది? నీ వాడు ఏదో అనుకున్నాను కానీ చాలా బాగా వేస్తున్నాడే. వాడికి బాల్ అంటే అంత ఇష్టమా? ఆ ఆటలో వాడి కిల్లాడి ఎప్పుడు వదలడు. సెంటర్ ఫార్వర్డ్ పాసింగ్ మిస్టేక్ అయింది. ఓకే, సో డోంట్ డూ ఇట్ అగైన్. అండ్ చింపు ఫ్రెండ్. నేను థర్డ్ ఫార్వర్డ్ ఎలా? నో 2 శ్యామ్ ను లెఫ్ట్ ఫార్వర్డ్. సెంటర్ ఫార్వర్డ్ ని కవర్ చేసుకోండి. ఓకే ఓకే. బెస్ట్ ఆఫ్ లక్ గైస్, బెస్ట్ ఆఫ్ లక్. హే కపిల్, మన టీమే గెలుస్తుంది. 100 రూపీస్ బెట్టా. ఈ అమ్మాయి ఏంటి సార్ బెడ్ అంటుంది 100 అంటుంది. చాలా చీప్ కదా. మ్యాచ్ చూడు. ఫస్ట్ ఫెలో. ఏమైందిరా? అయ్యో నువ్వేంట్రా? ఏంటా నువ్వు? వదలరా. ఇందాక నన్ను కూడా అలాగే చేస్తాడు. నేను చెప్పేది ఇదిగో చూడండి. యు జస్ట్ సీ ఇష్యూస్, యు గెట్ ఇట్? బట్ నా ప్లేయర్ ఇంజూర్ చేశాడు. జస్ట్ గో అండ్ సీ.
లేదు సార్. తప్పకుండా. What did I do? Damn it. ఏం కాదులేవే, బాధపడకు. మ్యాచ్ అయిపోయాక నీ వాడిని చూసేద్దాం లేవే. వాచ్ అవుట్. సారీ, నేను అన్ని కొట్టుండకూడదు. బాధపడొద్దురా, అక్కడ నేనున్నా అలాగే చేసేదాన్ని. వాట్ ఆర్ యు డూయింగ్ గర్ల్స్? కమ్ ఆన్, cheer up, cheer up. yes yes. సో టైర్డ్. సార్ మనం మ్యాచ్ గెలవాలంటే ఒకే ఒక ఐడియా ఉంది సార్. తొందరగా చేయరా, మ్యాచ్ ఎలాగోలా వేడెక్కాలి. మీరు అలాగే చూస్తా ఉండండి, మ్యాచ్ ఎలా వేడెక్కుద్దో. సార్ మ్యాచ్ వేడెక్కింది. ఇంకా 2 నిమిషాలే ఉంది. ఒక్క గోల్ ఇస్తే మనం గెలుస్తాం. నాకెందుకు మనమే గెలుస్తాం అనిపిస్తుంది. సార్ లైఫ్ లో ఫస్ట్ టైం సార్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ లాట్. నీకు ఇదే మంచి ఛాన్స్ రా. రుబ్బురోళ్ళు, రోకలే, గుండ్రాయి, నాపరాయి, బండరాయి అన్ని అరటీలు ఉన్నాయి. ఇందులో నీకేం సరిపోద్దు నువ్వే చూసి సెలెక్ట్ చేసుకో. అందరికన్నా మన రాస్మాయే బెటర్ లా కనిపిస్తుందిరా. మీకు అంత లేదు గాని జొల్లు కారుతుంది, తుడుచుకోండి రా. అయ్యో, నీ కాళ్ళలో ఉంది. పర్వాలేదు. కంగ్రాచులేషన్, నైస్ షాట్. నేనే నేర్పించాను అడిగి. ఓన్లీ థ్యాంక్స్. పార్టీ ఎక్కడ కావాలి? గ్రాండ్ కాకతీయ. సందులో చిన్న బడ్డీ ఉంది, అక్కడ బజ్జీలు బాగుంటాయి. కావాలంటే మీరు వెళ్ళండి, నేను రాను. ఏయ్ సరదాగా జోక్ చేశాను. గ్రాండ్ కాకతీయలోనే పార్టీ నేను తన బిల్లు ఇస్తాడు. అందుకు కాదు, తల నొప్పిగా ఉంది, నేను వస్తాను. తను రాకపోతే మేము రాము. కాసేపు వస్తానంటారు, కాసేపు రానంటారు. ఇలా అసుకొట్ట మనిషి హస్కాబా డిస్కోకి వస్తా. పెద్ద మెంటల్. అసలు సైడ్ కొట్టడానికే టైం లేదు. రేయ్, వెళ్ళిపోతున్నారేంట్రా? ఒక్క దెబ్బకి వెనక్కి వస్తారు చూడరా.